గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు, భక్తి కల్గు కూడు పట్టెడైనను చాలు అంటాడు కదూ. అలా గంగిగోవు పాలు గరిటెడైనను చాలు. గోవు యొక్క పాలు ఒక్క చారెడు తీసుకెళ్ళి అభిషేకం చేస్తే చాలు, తరిస్తాడు. మిగిలిన పాలు ఎన్ని పట్టుకెళ్ళి పోస్తే అపచారం అవుతుంది. ఒకవేళ తెలియక అలా పోసాడు అనుకోండి, అది దోషం అవుతుంది తప్ప అది ఉపచారం అవ్వదు. కానీ ఆవు పాలు అంత శ్రేష్టం. మిగిలిన నీళ్లు ఎన్నో ఉండొచ్చు, నీరు గొప్పదే. కానీ భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృతపయేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు శంకరాచార్యులు వారి మొహముద్గరంలో. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత. గంగానదీ జలం ఒక్క నీటి చుక్క నాలుక మీద పడిందనుకోండి, వాడికి యమేన నచర్చ, యమధర్మరాజు గారితో కానీ యమధర్మరాజు గారి భటులతో కానీ చర్చ ఉండదు. అంటే యమధర్మరాజు గారితోటి యమధర్మరాజు గారి భటులతోటి మాకేం అవసరం అండి, మేము ఎందుకు చర్చలు చేస్తాం అంటారేమో. అంటే అంత్యకాలమునందు యమధర్మరాజు గారి యొక్క భటులు వచ్చి పాశం వేసి నువ్వు రా తీసుకెళ్ళిపోతానండం, నేను రానుని మొరాయించడం ఉండదు. గంగ ఒక్క చుక్క నాలుక మీద వేసుకున్నంత మాత్రం చేత యమదర్శనం కాదు, అంటే భగవంతుని యొక్క కింకరుల్ని చూసి భగవద్లోకానికి వెడతాడు తప్ప ఇక యమసదనమునకు వెళ్ళవలసిన అవసరం లేదు. అంటే మిగిలిన నీటికి గంగా జలానికి తేడా ఉందా లేదా? ఒక్క చుక్క గంగ అంత గొప్పది. గంగిగోవు పాలు గరిటెడైన చాలు, అంత గొప్పవి. అమృత బిందువు ఒక్కటి చాలు, ఒక్క అమృతపు చుక్క చాలు, మళ్ళీ పుట్టుక లేకుండా చెయ్యగలదు. అలాగే శంకర భగవత్పాదులు చేసినటువంటి శ్లోకములు ఎంత పెద్ద పెద్ద స్తోత్రాలు చేశారు అన్నదానితో సంబంధం ఉండదు. ఒక్కొక్కసారి వారు చాలా పెద్ద పెద్ద స్తోత్రం చేస్తారు, ఒక్కొక్కసారి చాలా చిన్న శ్లోకం చెప్తారు. కానీ ఆ చిన్న శ్లోకంలో అద్భుతమైనటువంటి భావాన్ని పొదుగుతారు. సుబ్రహ్మణ్య భుజంగం అని ఆయన ఒకానొకప్పుడు ఒక స్తోత్రం చేశారు. ఇప్పటికీ కూడా పెద్దలు ఒక మాట చెప్తారు, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ చదువుకుంటే రోగములు కూడా ఉపశమిస్తాయని. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతిరోజు నియమంగా చదువుకునేటటువంటి అలవాటు ఉన్నవాడికి చిట్ట చివర జ్యోతిస్వరూపంతో సుబ్రహ్మణ్యుడు దర్శనమిచ్చి స్కందలోకానికి తీసుకెళ్తాడు అంటారు. అంత శక్తివంతమైనటువంటి సుబ్రహ్మణ్య భుజంగాన్ని తిరుచెందూరు అని సముద్రపుటొడ్డున ద్రవిడ దేశంలో ఉంది క్షేత్రం. ఆ తిరుచెందూరులో కూర్చుని శంకరాచార్యులు వారు రచన చేశారు. ఆయన ఆ స్తోత్రాన్ని రచన చేసేటప్పుడు మొట్టమొదట విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేస్తూ బహు చిన్న శ్లోకాన్ని ఒకదాన్ని ఇచ్చారు. అందులో సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతివక్త్రాపి పంచాస్యమాన్య విధీంద్రాదిమృగ్యా గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి అన్నారు. ఈ శ్లోకం నిజానికి అందరూ నోటికి వచ్చేటట్టుగా కంఠగతం చేసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే విఘ్నేశ్వరుణ్ణి ఈ శ్లోకంతో ఒక్కసారి పిలిస్తే కాపి కళ్యాణమూర్తి విధత్తాం శ్రియం అన్నారు. నాకు ఏది కావాలో అది అనుగ్రహించుగాక. ఇందులో సాధారణంగా ఎప్పుడైనా ఒక దేవతా స్వరూపాన్ని స్తోత్రం చేసినప్పుడు ఎలా చెప్తారో అలా చెప్పలేదు శంకరాచార్యుల వారు. ఎప్పుడైనా ఒక దేవతని స్తోత్రం చేశామనుకోండి, సాధారణంగా ఎలా ఉంటుందంటే ఆయన ఎలాంటి బట్ట కట్టుకుంటాడు, ఆయనకి ఎన్ని చేతులు ఉంటాయి, చేతుల్లో ఆయుధాలు ఎలా ఉంటాయి, ఆయన ఎలా కూర్చుంటాడు, చెయ్యి ఎలా పెడతాడు, ఏం చేస్తాడు, ఇవి చెప్తారు. విఘ్నేశ్వరుడి మీద ఎన్నో ప్రార్థనా శ్లోకాలు ఉన్నాయి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. శుక్లాంబరధరం అంటే తెల్లటి బట్టలు కట్టుకుంటాడు. విష్ణుం అంటే అంతటా వ్యాపించి ఉంటాడు. శశివర్ణం చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి రంగులో ఉంటాడు. చతుర్భుజం 4 చేతులతో ఉంటాడు.
ప్రసన్నవదనం, ప్రసన్నమైనటువంటి ముఖంతో ఉంటాడు. ధ్యాయేత్, అటువంటి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానం చేస్తే సర్వ విఘ్నోపశాంతయేత్, సర్వ విఘ్నములు తొలగిపోతాయి అన్నారు. సాధారణంగా దేవతలని ఉద్దేశించి చేసేటటువంటి శ్లోకములు ధ్యాన శ్లోకములు కానీ ప్రార్థనా శ్లోకాలు కానీ అలాగే ఉంటాయి. కానీ శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగంలో చేసినటువంటి శ్లోకం చాలా చాలా విచిత్రమైనటువంటి శ్లోకం విఘ్నేశ్వరుడి మీద. ఆయన ప్రారంభం చేస్తూనే సదా అంటూ మొదలుపెట్టారు శ్లోకాన్ని. సదా బాల రూపాపి విఘ్నాద్రిహంత్రి అన్నారు. అద్రి అంటే కొండ, విఘ్నాద్రి అంటే పర్వతములు ఎంతంత ఉంటాయో అంతంత విఘ్నములు. ఆ విఘ్నము అంటే అడ్డు రావడం, ప్రతిబంధకం. అంతంత ప్రతిబంధకాల్ని, అంతంత విఘ్నాల్ని తీసేస్తాట. ఎవరు తీసేస్తారు? సదాబాల రూపా అపి. సంస్కృతంలో అపి అంటే అయి ఉండి కూడా అని అర్థం. సదాబాల రూపా అపి, అయి ఉండి, ఎలా ఉండి కూడా అంటే సదా ఎప్పుడూ, బాల రూపా చిన్న పిల్లవాడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. అసలు ఇందులో ఉంది చమత్కారం అంతా. ఎప్పుడూ అలా ఎలా ఉంటాడండి? నేను ఒకప్పుడు చిన్న పిల్లవాడిగానే ఉన్నాను. ఓ నిక్కర వేసుకుని ఏదో చిన్న ప్రాథమిక పాఠశాలకి ఎడుతుండేవాడిని. అంతకుముందు ఇంకా చిన్నవాడిగా ఉండేవాడినేమో, శిశువుగా ఉండి ఉంటాను ఖచ్చితంగా. అలా ఉండకుండా ఎలా ఉంటాను? కానీ నా శైశవం నేను మరీ పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నానన్నది నాకు తెలియదు. ఎలా తెలుస్తుంది? అజ్ఞానావస్థ కదూ. ఆ తర్వాత శరీరం మారి బాగా పొడుగయ్యాను. ఇప్పుడు శక్తి క్రమక్రమంగా తగ్గుతోంది కదూ. కాబట్టి మారతాడు. మరి విఘ్నేశ్వరుడు సదాబాల రూప, ఎప్పుడూ పిల్లవాడిగానే ఉంటాడు అని మొదలెట్టారు. అదేమిటి ఎప్పుడూ పిల్లవాడిగా ఎలా ఉంటాడు? పెరగద్దు. పెరగకపోతే తల్లిదండ్రులకి బెంగగా ఉంటుంది. మీరు ఆలోచించండి, ఓ పిల్లాడు ఎప్పుడూ పిల్లవాడిలాగే ఉండిపోతున్నాడు అనుకోండి, వాడు పెద్దవాడు అవ్వట్లేదు. అప్పుడు తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటారా? బెంగ పెట్టుకోరా? ఏమిటండి మా పిల్లాడు ఎప్పుడూ అలా 3 ఏళ్ల వాళ్ళే అలాగే ఉంటున్నాడు, వాడు పుట్టి 30 ఏళ్ళు అయింది కానీ 3 ఏళ్ల వాడంతే ఉన్నాడు అంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి తీసుకెడతారు ఆ పిల్లాడిని? వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకెడతారు. వైద్యులందరికీ వైద్యుడు ఎవరు లోకంలో? పరమశివుడు. ఈ ప్రపంచానికి అంతరికీ కూడా మొట్టమొదటి వైద్యుడు ఎవరు అంటే పరమేశ్వరుడు. అందుకే యజుర్వేదంలో రుద్రాధ్యాయం ప్రథమో దైవ్యో భిషక్ అంటుంది. భిషక్ అంటే వైద్యుడు, ప్రథమో దైవ్యో, మొట్టమొదటి దైవం వైద్యుడిగా వచ్చిన వాడు ఎవరు అంటే పరమశివుడు. కాబట్టి ఇప్పుడు వైద్యుడికి అలాంటి కొడుకు పుడితే ఆయన ఏం చేయాలి? ఇదేమిట్రా నా కొడుకు ఎప్పుడు ఇలా ఉండిపోతున్నాడు అనుకోవాలి కదా. మరి ఆయనకే అలాంటి కొడుకు పుట్టాడు అనుకోండి, అప్పుడు ఆయనకి ఓ కష్టం మనసులో ఉండిపోయిందిగా. తన కష్టాన్ని తానే తీర్చుకోలేనివాడు మన కష్టాలను నేను తీరుస్తాడు. ఇంకా శివాలయాలు ఎందుకు? శివుడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు? ఆవిడ ఆదిశక్తి అమ్మవారు పార్వతీదేవి. మరి ఆవిడ తన కొడుకు అలా శక్తిహీనుడైపోయి చిన్నపిల్లాడిగా ఉండిపోతే, పెద్దవాడవకపోతే, బలం రాకపోతే ఊరుకుంటే ఆదిశక్తి కుమారుడు ఎందుకు అవుతాడు? మరి శంకర భగవత్పాదులు ఎందుకన్నారు ఆ మాట? శంకర భగవత్పాదులు చేసేటటువంటి శ్లోకాలలో ఉండేటటువంటి వైచిత్ర్యం ఏమిటంటే, మనకి తెలియకుండానే దాంట్లోంచి అనేక అనుమానాలు పుట్టేట్టు చేస్తారు. ఇప్పుడు అనుమానం పుడితే మీరేం చేయాలి? ఏమిటి శ్లోకం ఇలా ఉంది అని ఎవరో ఒకళ్ళని అడగాలి. అయ్యా అలా ఎలా ఉంటాడండి? సదాబాల రూప, ఎప్పుడూ పిల్లాడి రూపంలో ఉంటాడా? పోనీ పిల్లాడి రూపంలో ఉన్నాడండి, చిన్న పిల్లాడు పాపం ఏం తెలియదు అలా ఉండిపోయాడు అందాం అనుకుంటే, అపి అయి ఉండి కూడా ఆయన విఘ్నాద్రిహంత్రి, పర్వతములంతంత విఘ్నములను కూడా తోషవతల పారేస్తాడు. అదేమిటి? పిల్లవాడు అంటే శక్తి తక్కువ ఉన్నవాడు, పెద్దవాడు అంటే శక్తి కలిగినవాడు. ఇది లోకంలో సిద్ధాంతం కదా. నాకున్న శక్తి నా మనవడికి ఉంటుందా? కోటేశ్వరరావు గారి మనవడు 3వ సంవత్సరంలో నడుస్తున్నవాడు కోటేశ్వరరావు గారిని తోపు తోస్తే ఈ గదిలో యువతల నుంచి అవతల పడ్డాడు అని మీతో ఎవరైనా చెప్పారనుకోండి, బుద్ధి ఉందా లేదా? కోటేశ్వరరావు గారిని తోసేంత బలవంతుడు ఎలా అవుతాడు మనవాడు? 3 ఏళ్లవాడు తోసేసాడు ఆయన్ని. 6 అడుగుల మనిషి ఈ గదిలో ఈ మూల నుంచి ఆ మూలగా పడ్డాడా? ఎలా పడతాడా? అంత బలం ఎక్కడ ఉందని అడుగుతారు. అలాంటిది
సదాబాల రూప, ఎప్పుడూ పిల్లవాడి రూపంలో ఉండేవాడు పర్వతాలంతంత విఘ్నాలు తీసేస్తాడా? ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది అని అడిగితే అప్పుడు మీరు ఎవరినన్నా అడగాలా వద్దా? తెలిసిన వాళ్ళని అడిగితే అప్పుడు దానిలో ఉన్న విశేషం ఏమిటో చెప్పాలా చెప్పద్దా? చెబితే తప్ప అసలు విఘ్నేశ్వరుడి వైభవం ఏమిటో అర్థం కాదు. అది శంకరాచార్యుల వారి ప్రతిభ. ఎందుకు ఆయన ఎప్పుడూ పిల్లవాడిగానే ఉంటాడు అంటే, విఘ్నేశ్వరుడు ఎప్పుడూ పిల్లవాడిగా ఉండడానికి ఒక కారణం ఉంది. ఇప్పటికీ ద్రవిడ దేశంలో పిళ్ళయార్ అంటారు. అంటే పెద్ద కొడుకు గారు అని అర్థం. పెద్ద అబ్బాయి గారు అంటారు చూడండి. పెద్ద అబ్బాయి గారు వస్తున్నారండి అంటారు. పెద్ద అబ్బాయి గారు వస్తున్నారంటే ఊళ్ళో ఎవరింట్లో పెద్ద అబ్బాయి గారు? ప్రతి ఇంట్లో పెద్ద అబ్బాయి ఉంటాడు. మరి ఎవరి పెద్ద అబ్బాయి అంటే ఊరికంతటికీ పెద్ద ఎవరుంటాడో ఆయన కొడుకుని పెద్ద అబ్బాయి గారు అంటారు. ముందు పుట్టినవాడు ఎవరుంటాడో వాడు పెద్ద అబ్బాయి. పెద్ద అబ్బాయి గారు వస్తున్నారంటే ఎవరి పెద్ద అబ్బాయి గారండి అని అడగారు. ఊరి పెద్ద ఆయన యొక్క పెద్ద కొడుకు పెద్ద అబ్బాయి గారు. పిళ్ళయార్ అంటే పెద్ద అబ్బాయి గారు వస్తున్నారు, పెద్ద పిల్లాడు వస్తున్నాడు. ఎవరు పెద్ద పిల్లాడు ఈ లోకానికి అంతటికీ? విఘ్నేశ్వరుడు ఒక్కడే. మరి ఎదగడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎదుగుట అంటే కాలమునకు లుంగుట అని అర్థం. కాలంలో కోటేశ్వరరావు గారికి 50 ఏళ్ళు వచ్చాయి అన్నారనుకోండి, అంటే కాలమునకు నేను లొంగి 50 సంవత్సరముల వయస్సు పొందాను. 54 వచ్చాయి, 55 వచ్చాయి. కోటేశ్వరరావు గారికి 60 వచ్చాయి, షష్ఠి పూర్తి చేసుకుంటున్నారు. కోటేశ్వరరావు గారికి 70 దాటిపోయి సహస్ర చంద్ర దర్శనోత్సవం చేసుకుంటున్నారు. అంటే కాలమునందు నా వయస్సు గణనకు వస్తోంది. కాలంలో ఇంత వయస్సు ఈ శరీరం పొందుతోంది, పెరుగుతోంది. ఆఖరికి పెరిగి 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 ఏమవుతుంది? ఏదో 15 ఏళ్ళో 20 ఏళ్ళో ఎంతో కొంతకాలం పోయిన తర్వాత కోటేశ్వరరావు గారు వెళ్ళిపోయాడంట. కాలంలో వెళ్ళిపోతాడు. కానీ కాలమునకు లొంగనివాడు, కాలమును తాను లొంగ తీసుకున్నవాడు కాలమునందు పెరగడం కానీ, వృద్ధుడవడం కానీ, యవ్వనం పొందడం కానీ, వికారములు పొందడం కానీ, జుట్టు తెల్లబడ్డం కానీ, శరీరం ముడతలు పడిపోవడం కానీ, కంటికి కళ్ళజోడు రావడం కానీ, బలం తగ్గడం కానీ, బలం పెరగడం కానీ ఇటువంటివేమి ఉండవు. ఎప్పుడూ అలాగే ఉంటాడంటే కాలాతీతుడు, కాలమునకు ఆయన లొంగడు. అందుకని సదాబాల రూప. ఆయన తండ్రి పరమేశ్వరుడు కాలకాలుడు, కాలమునకు కాలుడైన ఆయన కాలాతీతుడు. కాలము ఆయనకి వశపడి ఉంటుంది తప్ప ఆయన కాలమునకు వశపడిపోడు. కాలంలో ఎప్పుడో అప్పుడు పరమశివుడికి కూడా ఇబ్బంది వచ్చిందండి అనరు. సమస్త బ్రహ్మాండములు ఆయనలోకి వెళ్ళిపోతాయి, ఆయన అలాగే ఉంటాడు. మళ్ళీ ఎప్పుడో బ్రహ్మాండములన్నింటినీ మళ్ళీ సృష్టిస్తాడు, బయటికి తీస్తాడు తప్ప ఆయనకి ఏ భంగపాటు ఉండదు. ఆయన అలాగే ఉంటాడు. శాశ్వతుడు ఆయన. అమ్మవారు శాశ్వతి, శాశ్వతైశ్వర్య అని లలితా సహస్రంలో చదువుతున్నాం కదా. ఆవిడ శాశ్వతమైనటువంటి స్వరూపం. ఆవిడ ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేది కాదు. ఆవిడ మహాతల్లి. ఎందుకే పూర్వజ. ఆవిడ ఎప్పుడు పుట్టింది అంటే నేను పుట్టడం కాదు, ఈ బ్రహ్మాండములన్నీ ఎప్పుడు పుట్టాయో, ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ ఎప్పుడు పుట్టారో అంతకన్నా ముందుంది. మీరు ఏది చెప్పండి దానికన్నా ముందు ఆవిడుంది. పూర్వజ, అన్నిటికన్నా ముందు ఆవిడుంది. మీరు ఎవరిని చెప్పండి అంతకన్నా ముందు ఆవిడుంది.